ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టాయ్ ట్రైన్ జర్నీ కాల్కా టు సిమ్లా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. మీరు చాలా వీడియోస్లో ఏంటంటే డే టైము జర్నీ చూసుంటారు, బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం మిడ్ నైట్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది డే జర్నీకి నైట్ జర్నీకి. మనకి కొన్ని ప్లస్లు ఉంటాయి, అలాగే మైనస్లు కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలాగే ఆ చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ వ్యూ. అండ్ మనకి మైనస్ ఏంటంటే ఆబ్వియస్గా ఫస్ట్ 2-3 అవర్స్ అయితే కంప్లీట్ డార్క్గా ఉంటుంది, ఎటువంటి వ్యూస్ కనిపించవు. సో ఓవరాల్గా మీకు ఎలా ఉంటుంది జర్నీ అనేది క్లియర్ ఐడియా రాబోతుంది. పూర్తి వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం కల్కాకి ఎలా రీచ్ అవ్వాలి మన తెలుగు స్టేట్స్ నుంచి, అలాగే ట్రైన్ టికెట్స్ కానీ ఎలా బుక్ చేసుకోవాలి, ఫేర్ డీటెయిల్స్, A to Z డీటెయిల్స్ ఉంటాయన్నమాట. నౌ లెట్స్ స్టార్ట్ ది జర్నీ. లాస్ట్ వీడియోలో తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేసాం మనం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వీడియో చూడండి. చాలా బాగా ప్రజెంట్ చేశాను తాజ్మహల్ హిస్టరీ గురించి. ఇప్పుడు టైం అరౌండ్ 3 అలా అవుతుంది. 5:10కి మనకి ట్రైన్ ఉంది తుండ్లా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కాల్కాకి. కాల్కా హర్యానాలో ఉంటుంది. కాల్కా ఏంటంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, టాయ్ ట్రైన్ ఉంటుంది కాల్కా టు సిమ్లా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మనం ఇప్పుడు ఆగ్రా నుంచి కాల్కాకి వెళ్తున్నాం. ఈ తుండ్లా జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఆగ్రా నుండి. క్యాబ్లో హార్డ్లీ మీకు 1 to 1.5 అవర్ టైం పట్టవచ్చు. ఇప్పుడు 3 కాబట్టి ఈజీగా 5 లోపల స్టేషన్కి రీచ్ అయిపోతాం అనుకుంటున్నా. అక్కడ మనం నేతాజీ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకొని కాల్కాకి రీచ్ అయిపోతాం. మార్నింగ్ 3 అలా అవుతుంది. ఎగ్జాక్ట్గా 3:30కి మనకి టాయ్ ట్రైన్ ఉండేది మార్నింగ్ సిమ్లాకి. జస్ట్ మిస్ 1 మినిట్ లేట్ వచ్చినా కూడా ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం. అలా ఎక్కామో లేదో స్టార్ట్ అయిపోయింది ట్రైన్. 3:15కి వచ్చింది మన ట్రైన్, 3కి రావాల్సింది. ఈ 10 మినిట్స్లో లగేజ్ తీసుకొని ఆ పక్క ప్లాట్ఫామ్కి ఎక్కి వెళ్ళే లోపల సరిపోలేదు, పరిగెత్తుకుంటా వెళ్తే ఎక్కి కూర్చున్నామో లేదో తీసేశాడు. చాలా డేంజర్. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఉండే ట్రైన్స్ పెట్టుకోకూడదు. కూర్చోవడం కూడా మన సీట్లో కూర్చోలేదు, స్టార్టింగ్ క్యాబిన్లోనే ఎక్కేసాం. పక్క స్టేషన్లో ట్రైన్ ఆగితే అక్కడ లగేజ్ షిఫ్ట్ చేసుకుని మన సీట్లో రిలాక్స్ అయ్యాము. ఇంత హడావుడి ఉండకూడదు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు. చలి అయితే వణికిపోతా ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ మన సైడే మామూలుగా ఉండదు, ఆగ్రాలోనే తట్టుకోలేకపోయాం. ఇక్కడైతే ఇప్పుడు -3-4 ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చంపేస్తుంది అనుకుంటున్నా ఈ చలి. ఈ చీకట్లో అయితే వ్యూస్ ఏం కనిపించవు. కాముగా సీట్లో రిలాక్స్ అయ్యి సన్ రైజ్ ఆ టైంలో బాగుంటుంది అనుకుంటున్నా. మౌంటైన్ వ్యూస్, ఆ సన్ రైజ్ అంతా. అప్పుడు కలుద్దాం అండ్ డీటెయిల్గా ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైజెస్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ ఈ టీ తాగుతూ ఉంటే నిజంగా అమృతం తాగినట్టుంది. టీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, వ్యూస్ కనిపించినప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఎందుకు బుక్ చేసుకున్నావు అని చెప్పేసి. దానికి 2 రీజన్స్. ఒకటేంటంటే అడ్వాన్స్ బుకింగ్ 1 మంత్ ముందు చేసుకోవాలి టాయ్ ట్రైన్ టికెట్స్కి, 2 మంత్స్ ముందు కాదు. అది వెయిట్ చేసుకుంటా నేను బుక్ చేసుకుందాం అనుకుంటే అది అప్పటికప్పుడు అయిపోయాయి మిగతా టైమింగ్స్వి, డే ట్రైన్స్. అందుకు ఈ ట్రైన్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత నేను వ్యూస్ కనిపించవు కదా వేస్ట్ అనుకున్నా. లేదు, మీరు ముందు చూస్తారు, చాలా బాగుంటాయి వ్యూస్, ఎస్పెషల్లీ సన్ రైజ్. పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది. నాకు తెలిసి మీరు కూడా చాలామంది వేరే టైమింగ్స్ దొరకకపోతే ఈ టైమింగ్కే బుక్ చేసుకోవాల్సి రావచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి 300, ఇంకోటి 500 ఏమో, నాకు గుర్తులేవు. వెరీ లాంగ్ బ్యాక్ బుక్ చేశా కదా, డిస్ప్లే చేస్తాను మిగతా ట్రైన్ టైమింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ జనరల్ టికెట్స్ కూడా ఉంటాయి, మనకి ఇక్కడ స్టేషన్లో వచ్చి తీసుకోవచ్చు. అది 50 రూపీసే అంత ఉంటుంది. ఈ స్టేషన్స్ భలే నచ్చాయి నాకు, ఎస్పెషల్లీ ఈ వ్యూ. ఈ చీకట్లో జస్ట్ ఆ స్టేషన్ దగ్గర లైటింగ్ ఉండి బాగుందన్నమాట వ్యూ అంతా కూడా. చిన్న స్టేషన్స్ ఉన్నా కూడా చలికి వణికిపోతా ఉన్నాం. మా వైఫ్ని కూడా బయటికి రమ్మంటే రావట్లేదు. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని స్టేషన్స్ దగ్గర. ఎవ్వరు కూడా బయటికి రాలేదు, అంతా చలికి వణికిపోతూ ఉన్నారు. మనం అంటే ఈ వీడియో తీసే జోష్లో అర్థం కావట్లేదు కానీ లోపలైతే మామూలుగా లేదు చలి. చూద్దాం. స్టేషన్ మొత్తంలో చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా జనాలు లేరు ఫొటోస్ తీసుకోవడానికి. అదే డే టైంలో అయితే మొత్తం ప్లాట్ఫామ్ నిండిపోయి ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి చలి ఎంత ఉందని చెప్పేసి. పెద్ద ఆవిడ కూడా టీ అమ్ముతా ఉంది ఇంత చలిలో కూడా. లోకల్స్ కదా, వీళ్ళకి మామూలుగా అంతా కూడా. మనం మామూలుగానే తక్కువ తాగుం టీస్, ఇంకా అలాంటిది ఈ చలిలో, అందులో ఎర్లీ మార్నింగ్ గ్యాప్ లేదు, బ్యాక్ టు బ్యాక్ తాగుతానే ఉన్నా. కాల్కా టు సిమ్లా మొత్తం 96 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో చాలా స్టాప్స్ వస్తాయి. జస్ట్ 1-2 మినిట్స్ ఆపుతారు. ఒక 2-3 స్టాపుల దగ్గర మాత్రం 5 to 10 మినిట్స్ ఆపుతారు. మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుతుంది రైట్ టైము. రీచ్ అయ్యేసరికి సిమ్లా రైట్ టైం అయితే 8:50. చూద్దాం ఎంత టైం ఇంట్లో వెళ్తుందో.
సన్ రైజ్ టైం కూడా అవుతా ఉంది, చూస్తున్నారు కదా వ్యూ. ఇప్పుడు మనకి ప్రాపర్గా వ్యూ కనిపిస్తూ ఉంది. అసలు ఈ సన్ రైజ్కి అసలు బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సన్ రైజ్, టాయ్ ట్రైన్, మౌంటైన్స్లో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వ్యూస్. ఎస్పెషల్లీ ఆ సన్ రైజ్ మౌంటైన్స్ మీద ఆరెంజ్ కలర్లో అసలు అగ్నిపర్వతంలా అనిపిస్తూ ఉన్నింది కొన్ని చోట్ల అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియోలో ఎంతవరకు కనిపించేవి కానీ ఆ వ్యూస్, స్టార్టింగ్ 2 hours మనకి వ్యూస్ కనిపించిపోయినా కూడా తర్వాత సన్ రైజ్ వ్యూస్తో ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఇది లాస్ట్ స్టాప్, అంటే దీని తర్వాత ఇంకా మనకి షిమ్లాలే అనమాట. ఎర్లీ మార్నింగ్ చీకట్లో వ్యూ ఉండదు కాబట్టి చూపిలేదు లోపల. అటు ఇద్దరు కూర్చోవచ్చు. లెగ్ స్పేస్ కూడా పర్లేదు. ఊటీ టాయ్ ట్రైన్ కన్నా బాగానే ఉంది. వాష్రూమ్ కూడా ఉంది. టైం అంటే టైంకి వచ్చేసింది ట్రైన్ 8:40 కల్లా. ఎలా ఉంది జర్నీ? లేదా ఫుల్ ప్యాక్డ్? Are you enjoying? అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి షిమ్లా రైల్వే స్టేషను. ఒక పక్క మొత్తం మౌంటైన్స్, ట్రాక్స్ కానీ ఈ రైల్వే స్టేషన్ కానీ. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో షిమ్లా మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.